సో గైస్ ఇక్కడ నా ల్యాప్టాప్ వచ్చేసరికి ఇది మ్యాక్బుక్ ప్రో M3 ప్రో చిప్సెట్ తోటి అయితే వస్తుందన్నమాట. ఈ చిప్సెట్లో నాకు ఫోటోషాప్ ఎడిటింగ్ అయినా కానీ ఇంకా ఏ ఎడిటింగ్ అయినా చాలా బాగా హ్యాండిల్ అయితే చేస్తుంది. నేను ఇది కొని కూడా 1.5 year అయితే అవుతుంది. హ్యాంగ్ అయితే వచ్చింది, అప్పుడప్పుడు అవుతుంది, హెవీ వర్క్ కదా, వీడియో ఎడిటింగ్స్ కదా, అది కూడా 4K రెజల్యూషన్లో అయితే వీడియో ఎడిటింగ్ చేస్తుంటాం. బట్ సమ్ టైమ్స్ మాత్రమే, అది కూడా ఒక సంవత్సరంలో 2, 3, 4 సార్లనే ఇలా అయితే వస్తుంటుంది, ఎప్పుడు రాదు. మంచి బీస్ట్ అన్నమాట ఈ యొక్క ల్యాప్టాప్. అంటే గేమింగ్ పర్పస్ కాకుండా వర్క్ స్టేషన్ పరంగా సూపర్ ల్యాప్టాప్ అయితే ఇది. సో ఈ వీడియోలో మీకు కొన్ని ల్యాప్టాప్స్ అయితే ఇప్పుడు జరగబోతున్న సేల్స్లో అయితే మంచి ల్యాప్టాప్స్ డీల్స్ అయితే ఉన్నాయి. ఆ ల్యాప్టాప్స్ డీల్స్ గురించి అయితే చెప్తాను. ఈ డీల్స్ అంటే ఓన్లీ ఇంత ప్రైస్ ఉంది ఇంత ప్రైస్ ఉందని కాకుండా నేనేం చేశానంటే మంచి ల్యాప్టాప్స్, ఎందుకంటే స్టూడెంట్స్ అయితే ఉంటారు, స్టూడెంట్స్ కొనుక్కునేటప్పుడు వాళ్ళ మనీ వృధా అయితే అవ్వద్దు. ఆఫీస్ కోసం కొనే వాళ్ళు కూడా ఉంటారు, బిజినెస్ కోసం కొనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా ఆలోచించి ప్రోస్ కాన్స్ చెప్పడమే కాకుండా ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దని కూడా క్లిస్టర్ క్లియర్గా చెప్తూ బ్యాంక్ ఆఫర్స్ ఎంత ఇస్తుంది అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తానన్నమాట. 10 to 15 minutes నాకు టైం కేటాయించండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మన ల్యాప్టాప్ అయితే దొరికే ఛాన్స్ ఈ వీడియో చూస్తే దొరుకుతుందన్నమాట. మీకు మీరే నిర్ణయించుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీరు ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే మాత్రం మనకు ల్యాప్టాప్స్ లింక్స్ అని ఇక్కడ కనపడుతుండే, ఆ లింక్స్ ద్వారా కొనండి, ఓకేనా? నేను 1 కాదు 2 కాదు, అందరూ వెంటనే ఈ సేల్ స్టార్ట్ అవ్వాలని అందరూ వీడియో చేశారు, కానీ నేను అన్నీ క్లియర్గా చెక్ చేసి చాలా ల్యాప్టాప్స్ చెక్ చేసి అనలైజ్ చేసిన తర్వాత ఈ ల్యాప్టాప్స్ గురించి చేస్తున్నాను, ఇవి బెస్ట్ అని చెప్పేసి. సో ఇంకా ఏమైనా బెస్ట్ ఉన్నట్లయితే ఇంకా మీరు కూడా కింద కామెంట్ అయితే చేయొచ్చు, నో ఇష్యూ. మీ ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ అయితే చేయండి, చాలామంది చూస్తారు, ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఒక లైక్ ఇవ్వండి, ఒక్క హైప్ ఇవ్వండి, లైక్ పక్కనే హైప్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఇంకా చాలా వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను. ఇప్పటి వరకు టీవీ, సౌండ్ బార్, ప్రొజెక్టర్స్ ఇవన్నీ నేను కొన్ని రివ్యూ చేస్తున్నాను కదా, ట్రూ జెన్యూన్ రివ్యూ మేము ముందుకు తీసుకొస్తున్నాం కదా. సో అలాగే ల్యాప్టాప్స్ విషయంలో కూడా ట్రూ జెన్యూన్ రివ్యూస్ మేము ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. కంపల్సరీ మన ల్యాప్టాప్స్ పర్చేస్ చేసేటప్పుడు మన లింక్స్ యూజ్ చేయండి, ఓకేనా? డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియో చూస్తుంటే కూడా కనపడుతుంటాయి. మళ్ళీ ఒకసారి చెప్పాను జస్ట్, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ ప్రో 5 ల్యాప్టాప్ అనమాట. ఇది ఒక ప్రీమియం క్రియేటర్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. దీనిలో వచ్చేసరికి ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు, హై ఎండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ల్యాప్టాప్ ప్రోస్ అండ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి OLED 2.8K డిస్ప్లే అయితే ఉంటుంది, అంటే 14 ఇంచ్ అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. థండర్ బోల్ట్ కానీ ప్రీమియం మెటల్ బాడీ తోటి అయితే వస్తుంది. దీంట్లో కాన్స్ వచ్చేసరికి GPU కోసం ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ అయితే లేదు, అదొకటి. ఇంకోటి OLED గ్లేర్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఇప్పుడు కాదు, ఈ సేల్లో కాదు, సేల్ లేనప్పుడు మాత్రం ఎక్స్పెన్సివ్. దాని గురించి చెప్తాను. ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే మాత్రం ప్రొఫెషనల్ ఎడిటర్స్, డెవలపర్స్, డిజైనర్స్, హార్డ్ కోర్ గేమర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు సింపుల్గా అవాయిడ్ అయితే చేయండి, ఓకేనా? ఇది ప్రోస్ కాన్స్ ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి దీంట్లో ఉన్నాయి. మరి ఎక్స్పెన్సివ్ అన్నాను కదా, ఎక్స్పెన్సివ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు సేల్ రన్ అవుతుంది. ఈ సేల్లో యాక్చువల్ దీని ప్రైస్ గురించి చెప్తాను. దీని ప్రైస్ 1,06,990 రూపీస్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. మీ దగ్గర ఓల్డ్ ల్యాప్టాప్స్ ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తున్నారు, అప్ టు 51,650 రూపీస్ ఇస్తున్నారు. ఇంకా HDFC క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మీరు 15,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. లేదా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం మీకు 9,000 ఆఫర్ అయితే వస్తుందన్నమాట. ICICI క్రెడిట్ కార్డ్ ఉంటే 5,000 అయితే వస్తుంది. ఇంకా యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంటే 5,000 ఆఫ్ అయితే అవుతుందన్నమాట క్రెడిట్ కార్డ్ ద్వారా. సో HDFC అండ్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ యూజ్ చేయని మీకు బెస్ట్గా అయితే ఉంటుంది. ఫైనల్గా దీని ప్రైస్ అనేది 91,835 రూపీస్కి అయితే వస్తుంది. సో ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదని క్లియర్గా అయితే చెప్పాను, వాళ్ళైతే తీసుకోకండి. సో నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే ఆసూస్ VivoBook 16X 2025 మోడల్ అన్నమాట. ఇది ప్రత్యేకంగా GPU తోటైతే వస్తుంది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఇంటెల్ కోర్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట, 13420H. ఇది 16GB ర్యామ్ తోటి 512GB SSD తోటి అయితే వస్తుంది. దీంట్లో ప్రోస్ వచ్చేసరికి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ సపరేట్గా అయితే ఇచ్చారు. ఆ గ్రాఫిక్ కార్డు కూడా ఎంత ఉంది అంటే మాత్రం 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. 144 ఇంచెస్ స్మూత్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి 16GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మాత్రం ఆఫీస్ 2024 అయితే ఇంక్లూడ్ అయితే చేశారు, మనం మనీ పెట్టిన అవసరం అయితే లేదు.
కాన్స్ ఏంటంటే బ్యాటరీ అనేది యావరేజ్గా అయితే వస్తుంది. కోర్స్ మన వర్క్ని బట్టి బ్యాటరీ అయితే ఉంటుంది, దాని గురించి ఆలోచించకండి మీరు. ఇంకోటి ఏంటంటే డిస్ప్లే కలర్స్ 100% SRGB అయితే కాదు. ఇంకోటి ఏంటంటే RTX 3050 అవుట్డేటెడ్ ఇన్ 2025 అని అయితే చెప్పొచ్చు. కాకపోతే కొంతమంది మనీ సఫిషియెంట్ సరిపోకుండా చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి ఎవరికి సూటబుల్ అంటే మాత్రం బిగినర్స్కి, స్టూడెంట్ ఎడిటర్స్ అయితే ఉంటారు కదా, క్యాజువల్ గేమింగ్స్ అయితే ఉంటుంది కదా, క్యాజువల్ వర్క్ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా, యూట్యూబ్ బిగినర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకు చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎవరు యూజ్ చేయొద్దు అంటే మాత్రం హెవీ గేమర్స్, లేకపోతే లాంగ్ బ్యాటరీ యూజర్స్ కావాలైతే అనుకుంటారు కదా, వాళ్ళైతే దీనైతే యూజ్ అయితే చేయొద్దని చెప్తాను. ఇది 16 ఇంచ్ బిగ్ స్క్రీన్ తోటి అయితే వస్తుంది, 144 Hz రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది. సో దీని ప్రైస్ ఎంత ఉంటుందంటే 62,900 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ దీన్ని కూడా అయితే వర్క్ అయితే అవుతుంది. మీ దగ్గర 100 సూపర్ కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, 500 రూపీస్ కూడా ఆఫ్ అయితే అవుతుంది అనమాట. HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా 7,000 రూపీస్ తగ్గుతుంది. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4,075 రూపీస్ తగ్గుతుంది. అండ్ 1,500 కూడా గూగుల్ పే నుంచి అయితే మనకు ఆఫర్ అయితే వస్తుంది. ఇంకా డెబిట్ కార్డు కూడా ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇంకా 2,250 రూపీస్ అయితే డెబిట్ కార్డ్ అయితే ఉంది. క్రెడిట్ కార్డ్ HDFC వాడండి, 7,000 రూపీస్ తగ్గుతుంది. ఫైనల్గా 55,490 రూపీస్కి అయితే వస్తుంది ఈ యొక్క ల్యాప్టాప్. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే డెల్ నుంచి డెల్ G5 ల్యాప్టాప్. ఇది RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, ప్రత్యేకంగా 6GB. ఇంకా ఇది వచ్చేసరికి i5, ఇంకా ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 13th జనరేషన్ 13450 HX పవర్ఫుల్ CPU అనమాట ఇది. ఇంకా 6GB RTX 3050 బెటర్ దెన్ 4GB అనమాట. అంటే 6GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇంకోటి 1TB SSD ఉంటుంది, ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇంకా HX ప్రాసెసర్ కాబట్టి హెవీ పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు ఇది. ఇంకోటి స్ట్రాంగ్ కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది దీంట్లో కాన్స్ ఏంటి అంటే మాత్రం ఇది వచ్చేసరికి హెవీగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది 2.65 kg అయితే ఉంటుంది హెవీగా. బ్యాటరీ అయితే కొంచెం పూర్గా అయితే ఉంటుంది. డిస్ప్లే మాత్రం యావరేజ్. సూటబుల్ ఎవరికంటే డెస్క్ గేమర్కి అండ్ ఇంజనీర్ స్టూడెంట్స్కి, అలాగే కోడింగ్ ప్లస్ గేమింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మంచి ప్రాసెసర్ అయితే ఉంది, మంచి GPU అయితే ఉంది. సో దానివల్ల చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా అవైలబుల్ చేయాలంటే ట్రావెల్ యూసేజర్ అంటే మీ ఇష్టం, అది మీరు తీసుకెళ్తారా తీసుకోబోరా అది మీ ఇష్టం. ల్యాప్టాప్ని ఇంటికి పట్టుకెళ్తారు, ఎందుకంటే కొంచెం బరువు ఉంటుంది అని చెప్పేసి అంతే. ఇంకా బ్యాటరీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, అంటే బ్యాటరీ లవర్స్ అంటే ఒకటి భయ్యా నేను చెప్పేది, బ్యాటరీ అనేది చాలా విధాలుగా వస్తూనే ఉంటుంది. ఈ యొక్క వీడియో చేస్తున్నాను చెప్పు, ఎందుకంటే బ్యాటరీ మనం చేసే వర్క్ ఇది కూడా నాకు 1 hour 2 hours వస్తుంది, హెవీగా అయితే రాదు. సో అది మన మీద ఆధారపడి ఉంటుంది. సో బ్యాటరీ అని చెప్తుంటాను, బట్ చెక్ చేయండి. మరి దీని ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? 75,900 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ దీని కూడా వర్క్ అయితే అవుతుంది. ఇంకా 100 సూపర్ కాయిన్స్ ఉంటే 500 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. HDFC క్రెడిట్ కార్డు ఉంటే మాత్రం 12,000 రూపీస్ క్రెడిట్ కార్డు ద్వారా ఆఫర్ అయితే వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా మాత్రం 9,475 రూపీస్ అయితే వస్తుంది. ICICI క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా కానీ 6,000 రూపీస్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. HDFC డెబిట్ కార్డ్ అయినా కూడా 7,250 రూపీస్ వస్తుంది. యాక్సిస్ కార్డు అయితే ఉంటుంది కదా, దాని మీద కూడా 6,000 అయితే వస్తుంది. ICICI కార్డు కూడా అయితే ఉంది, 6,000 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది. సో ఇలా చెప్పుకుని పోతే చాలా అయితే ఉన్నాయి. ఒకసారి లింకు ఇక్కడ మనకు ఉంటుంది, చెక్ చేయండి. సో ఫైనల్గా వచ్చేసరికి ఇది 63,490 రూపాయలకి అయితే వస్తుంది. ఓకేనా, ఇది కూడా మంచి హెవీ ల్యాప్టాప్, వర్క్ స్టేషన్ లాగా వర్క్ అవుతుంది దీనిలాగా. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ లింక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Lenovo LVQ Essential. ఇది ఇంటెల్ కోర్ i7 21650 HX అంటే ఇంతకుముందు చెప్పాను కదా, HX అనేది హెవీ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. సో బెస్ట్ వాల్యూ గేమింగ్ ల్యాప్టాప్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకో చెప్తాను వినండి. దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. RTX 4050 హ్యూజ్ అప్గ్రేడ్ అయితే అన్నమాట. 144 డిస్ప్లే అయితే ఉంటుంది. గేమింగ్ ప్లస్ ఎడిటింగ్ కి ఎక్సలెంట్ ల్యాప్టాప్ ఇది. కానీ కాన్స్ ఇది ఎందుకంటే హెవీ వర్క్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా బ్యాటరీ అనేది కొంచెం వీక్ అయితే ఉంటుంది. అది నేను మళ్ళీ చెప్తూనే ఉంటాను, అది పట్టించుకోకండి. బిల్ వచ్చేసరికి ప్లాస్టిక్ మేడెడ్ బిల్ క్వాలిటీ తోటి వస్తుంది. ఫ్యాన్ నాయిస్ లిటిల్ బిట్ గా అయితే వినపడుతుంటుంది. ఇంకో ఎవరికి సూటబుల్ అంటే సీరియస్ గేమర్స్, ఎడిటర్స్ అండ్ అలాగే యూట్యూబర్స్, ఇంకా ఎవరైతే వర్క్ స్టేషన్ లాగా వర్క్ చేయాలైతే అనుకుంటుంటారు కదా, వాళ్ళకు కానీ సూపర్ గా అయితే ఉంటుంది అనమాట. అవాయిడ్ చేయాలంటే థిన్ ల్యాప్టాప్ స్పీకర్స్, ఇక అంతే. ఇక ఎవరు థిన్ గా ఉండాలి ఇలా ఉండాలి అయితే అంటుంటారు కదా, వాళ్ళైతే దీన్ని అవాయిడ్ అయితే చేయొచ్చు. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. దీని ప్రైస్ కూడా చాలా తక్కువలో అయితే ఉందని చెప్పొచ్చు. లక్షలు అయితే లేదు, చాలా తక్కువ అయితే ఉంది. 79,900 రూపీస్ అయితే ఉంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా దీంట్లో వర్క్ అయితే అవుతుంది. 100 సూపర్ కాయిన్స్ ఉంటే 500 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. HDFC క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మాత్రం 13,000 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. ఇంకా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మాత్రం 10,625 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. ఇంకా వేరే క్రెడిట్ కార్డు మీద ఆఫర్ అయితే ఉంది. ఒకసారి లింక్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి.
ఫైనల్గా 66,490 రూపాయలకు దీని ప్రైస్ అయితే వస్తుంది. సో లింక్ ఇక్కడ కనపడుతుంది, ఒకసారి చెక్ చేసి పర్చేస్ అయితే చేయండి. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే ఏసర్ ఇంట్రో V16s సిరీస్ ల్యాప్టాప్. ఇది ఇంటెల్ కోర్ i5 చిప్ సెట్ తోటి అయితే వస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ ప్లస్ డిస్ప్లే కింగ్ అని చెప్పొచ్చు ఈ యొక్క ల్యాప్టాప్. అంటే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా RTX 5050 8GB గ్రాఫిక్ కార్డ్ డెడికేటెడ్ గా తీసుకొచ్చారు GPU. ఇది 180Hz డిస్ప్లే అయితే ఉంటుంది, 100% sRGB అనమాట. 16:10 లో మనకు స్క్రీన్ అనేది ఉంటుంది. 16GB ర్యామ్, ఇంకోటి 512GB SSD అని చెప్పాను కదా. ఇంకోటి కాన్ వచ్చేసరికి 2.1 kgs అయితే ఉంటుంది వెయిట్. అంతే, ఇక మీ ఇష్టం, మీరు ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, అది కూడా అంత హెవీ వెయిట్ అయితే కాదు. బ్యాటరీ అనేది కొంచెం యావరేజ్గా అయితే వస్తుందని చెప్పొచ్చు. ఎవరికి సూటబుల్ అంటే గేమర్స్కి, వీడియో ఎడిటర్స్కి, స్ట్రీమింగ్ చేసే వాళ్ళకి, వీడియో ఎడిటర్స్కి, వాళ్ళకి సూపర్గా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ల్యాప్టాప్. సో అవాయిడ్ ఎవరు చేయాలంటే డైలీ చేసే వాళ్ళకి, ఎప్పుడో ఊరెళ్ళేటోళ్ళకి అయితే కాదు, డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకైతే అవాయిడ్ అయితే చేయొచ్చు. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. లిటిల్ బిట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది ఇంతకుముందు చెప్పిన ల్యాప్టాప్ కంటే. 89,900 రూపీస్ అయితే ఉంది దీని ల్యాప్టాప్. అంటే ఇక్కడ 1000 రూపీస్ కూపన్ ఆఫర్ ఇస్తున్నారు, దీని మీద ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఇంకా 100 సూపర్ క్లైన్ ఆఫర్, 500 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. కార్డ్ ఆఫర్స్ చాలా బాగుంది. HDFC క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 17,000 తగ్గుతుంది డైరెక్ట్ పేమెంట్ చేస్తే. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా 12,975 రూపాయలు తగ్గుతుంది. ఇంకా వేరే అదర్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్ గా దీని ప్రైస్ అనేది 71,490 రూపీస్కి అయితే వస్తుంది. సో మంచి ఆఫర్, మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. దీని లింక్ అనేది ఇక్కడ కనపడుతుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే అవాయిడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే HP Victus ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ 13th జనరేషన్ ల్యాప్టాప్. ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క ల్యాప్టాప్ బడ్జెట్ గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. దీనిలో వచ్చేసరికి RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, అది కూడా 6GB అయితే ఉంటుంది. 144Hz డిస్ప్లే అయితే ఉంటుంది. దీంట్లో MS ఆఫీస్ కూడా ఇంక్లూడ్ అయితే చేసేసారు. ఇది 16GB ర్యామ్, 512GB SSD అయితే ఉంటుంది. దీని స్క్రీన్ సైజ్ కూడా వచ్చేసి 15.6 ఇంచెస్ అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న కాన్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే కలర్స్ కొంచెం వీక్ అయితే ఉంటుంది. బ్యాటరీ ఇక అంతే యావరేజ్ అయితే ఉంటుంది. ఓల్డ్ GPU అదేనండి, గ్రాఫిక్ కార్డు కొంచెం ఓల్డ్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికి సూటబుల్ అంటే మాత్రం బడ్జెట్ గేమర్స్కి అండ్ కాలేజీ స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. ఇది ఎవరు అవాయిడ్ చేయాలంటే ఎడిటర్స్ కానీ హై ఎండ్ గేమింగ్ ఆడే వాళ్ళకైతే ఇది అవాయిడ్ చేయమని చెప్తాను. దీని ప్రైస్ అనేది 71,900 రూపీస్ అయితే ఉంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉంది. HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా 9,500 రూపీస్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 7,390 రూపీస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా 62,335 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ కూడా ఇంకోటి అయితే ఉంది ఇదే హెచ్పిలో. ఆ ల్యాప్టాప్ లింక్ కూడా ఇక్కడ ఇస్తాను. అదేంటంటే 6GB గ్రాఫిక్ కార్డ్ విత్ NVIDIA GeForce RTX గ్రాఫిక్ కార్డ్ తోటి అయితే వస్తుంది. అది బాగానే ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. లింక్ అనేది ఇక్కడైతే ఇస్తుంటాను. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే Asus Gaming V16 2025 మోడల్ ల్యాప్టాప్ అనమాట. ఇది ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకునే ముందు అసలుగా దీంట్లో వచ్చేసరికి ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయని చూస్తే మాత్రం 16GB ర్యామ్, 512GB SSD అయితే ఉంటుంది. ఇది 16 ఇంచ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇంకా ఇది బ్యాలెన్స్డ్ కలర్ గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. అంటే ప్రోస్ గురించి మాట్లాడదాం. RTX 5050 8GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇంకా 1.95 kgs అయితే ఉంటుంది వెయిట్ అనేది. దీంట్లో MS ఆఫీస్ కూడా ఇంక్లూడ్ అయితే చేశారు కాబట్టి స్టూడెంట్స్ కూడా సూపర్ పండగ అని చెప్పొచ్చు. అండ్ గుడ్ థర్మల్ కండిషన్స్ తోటి అయితే వస్తుంది అనమాట. కాన్స్ ఏంటంటే డిస్ప్లే నాట్ OLED కానీ 512 SSD ఓన్లీ అయితే ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే సూటబుల్ ఎవరికంటే యూట్యూబర్స్కి, గేమర్స్కి, స్టూడెంట్స్కి వాళ్ళకి మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. అవాయిడ్ చేయాలంటే ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్ చేసే వాళ్ళైతే అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 89,900 రూపీస్ అయితే ఉందన్నమాట. అంటే 1000 రూపాయల కూపన్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా 14,000 తగ్గుతుంది. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ ద్వారా 12,000 తగ్గుతుంది. ఫైనల్ గా వచ్చేసరికి 74,835 రూపీస్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే HP Omni Book 7 అనమాట. ఇది వచ్చేసరికి AMD Ryzen తోటి వస్తుంది. ఇప్పటి వరకు మనం ఇంటెల్ తోటి అయితే చూసాం, ఇది AMD Ryzen తోటి అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే అల్ట్రా లైట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఈ యొక్క ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే దీనిలో వచ్చేసరికి AMD Ryzen AI7 350 అయితే ఉంటుంది ప్రాసెసర్ అనేది. 16GB ర్యామ్, 512GB SSD అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి Windows 11 ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇంకోటి జస్ట్ 1 kg వెయిట్ మాత్రమే ఉంటుంది. ఇంకా 2.5K డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా వచ్చేసరికి 13.3 ఇంచెస్ అయితే ఉంటుంది. 5MP కెమెరా అయితే ఉంటుంది. ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. కాన్స్ ఏంటంటే నో GPU, దీంట్లో ఎలాంటి డెడికేటెడ్ GPU అయితే లేదు. ఇంకోటి ఏంటంటే స్మాల్ స్క్రీన్ అనమాట. ఇంకోటి ఏంటంటే నాట్ ఫర్ గేమర్స్. సో ఎవరికి సూటబుల్ బిజినెస్ యూజర్స్కి, ట్రావెలర్స్కి, స్టూడెంట్స్కి
అండ్ నార్మల్గా వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా అయితే ఉంటుంది. అవాయిడ్ ఎవరు చేయాలంటే ఎడిటర్స్ అండ్ గేమర్స్ అయితే అవాయిడ్ అయితే చేయాలి. సో లైట్ వెయిట్, థిన్ వెయిట్ అండ్ చాలా స్మూత్గా అయితే ఉండాలి. ఓన్లీ నార్మల్గా ఎంఎస్ ఆఫీస్ వర్క్, ఎక్సెల్ వర్క్ ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది. దీని ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? 83,990 రూపీస్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అయితే ఉంటుంది. ఇంకా కార్డ్ ఆఫర్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4,000 రూపీస్ మాత్రమే తగ్గుతుంది. హెచ్డిఎఫ్సి కార్డు మీద అయితే దీని మీద ఆఫర్ అయితే లేదు. ఫైనల్గా 79,835 రూపీస్కి అయితే వస్తుంది ఈ యొక్క ల్యాపీ. ఇది మంచిగా ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 నెక్స్ట్ జనరేషన్ ఏఐ పీసీ అని చెప్పొచ్చు ఇది. ఇంకోటి ఏంటంటే ఇది ఐపీఎస్ ప్యానల్ తోటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో కోపైలట్ ఇంక్లూడ్ అయితే చేశారు. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే బ్యాటరీ కింగ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు ఈ యొక్క ల్యాప్టాప్. దీని డిస్ప్లే స్క్రీన్ సైజ్ కూడా 15.3 ఇంచెస్ అయితే ఉంటుంది. దీంట్లో ప్రోస్ చూసే మాత్రం 18 అవర్స్ టు 22 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అండ్ సైలెంట్ ఆపరేషన్ అయితే ఉంటుంది. కోపైలట్ ప్లస్ ఏఐ కూడా అయితే ఉంది. ఫాస్ట్ బూట్ అయితే అవుతుంది. కాన్స్ ఏంటంటే విండోస్ ఏఆర్ఎం క్యాపబిలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. గేమింగ్ అయితే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ఎడిటర్స్కి అయితే లిమిటెడ్ అయితే వర్షన్ అయితే ఉందన్నమాట. సూటబుల్ ఎవరికి సూటబుల్ అంటే స్టూడెంట్స్కి, అంటే స్టూడెంట్స్ ల్యాప్టాప్స్కి కావాలైతే అనుకుంటారు, నార్మల్గా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకు, ఇంకా ఆఫీస్లో ఆఫీస్ బ్రౌజింగ్ కానీ ఇంకా ఎక్సెల్ కానీ ఇలాంటివి అయితే చేస్తుంటారు కదా వాళ్ళకు, ఆన్లైన్ క్లాసెస్ వినే వాళ్ళకైతే చాలా బాగా అయితే ఉంటుంది. ఎవరు అవాయిడ్ చేయాలంటే ప్రీమియర్ ప్రో కానీ గేమింగ్ కానీ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళైతే అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క ల్యాప్టాప్. దీని ప్రైస్ చాలా తక్కువ 50,900 రూపీస్ అయితే ఉంది. 40,000కి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నారు దీని మీద. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఆఫర్ చాలా బాగుంది. 12,000 రూపీస్ అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మాత్రం ఓన్లీ 4,442 రూపీస్ మాత్రమే ఇస్తుంది. ఫైనల్గా 38,835 రూపీస్కి అయితే ఈ యొక్క ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో తక్కువ బడ్జెట్లో బ్యాటరీ కింగ్ ల్యాప్టాప్ కావాలంటే దీనికైతే వెళ్ళండి. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడితే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 ఏఐ మెటల్ ల్యాప్టాప్ అనమాట. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 తోటి అయితే వస్తుంది. 16 GB ర్యామ్ 1 TB SSD అయితే ఉంటుంది. ప్రీమియం ఆఫీస్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు ఈ యొక్క ల్యాప్టాప్. బ్యాటరీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. మెటల్ బాడీ అన్నమాట. చాలా పోర్ట్స్ అయితే ఉంటాయి, థండర్ బోర్డ్స్ ఇలాగైతే ఉంటాయి. ఇది డిస్ప్లే సైజ్ కూడా 15.6 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా కాన్స్ ఏంటంటే జస్ట్ 60 హెచ్ఎస్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. నో బ్యాక్లైట్ కీబోర్డ్ అన్నమాట. నో ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి అయితే ఉండదు. ఎవరికి సూటబుల్ అంటే మాత్రం ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకు, ఎంబీఏ చేస్తుంటారు కదా వాళ్ళకు, అలాగే సామ్సంగ్ యూజర్స్కి అయితే మంచిగా అయితే ఉంటుంది. అవాయిడ్ ఎవరు చేయాలంటే క్రియేటర్స్ అండ్ గేమర్స్ అయితే అవాయిడ్ అయితే చేయాలి. దీని ప్రైస్ వచ్చేసరికి 89,900 రూపీస్ అయితే ఉంది. 51,000 రూపీస్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 4,000 రూపీస్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు, 3,750 రూపాయల సరికి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఆఫర్ అయితే ఇస్తున్నారు. 85,835 రూపీస్లో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ ల్యాపీ అయితే వస్తుంది గైస్. సో ఇవి గైస్ చాలా వెతికి మరీ అనలైజ్ చేసి మరీ ఈ యొక్క ల్యాప్టాప్స్ ప్రోస్ కాన్స్ అన్నీ ఇక్కడ రాసుకొని మీకు చూసుకుంటే అయితే చెప్పడం అయితే జరిగింది కదా. సో మీలో ఏదైనా ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే మీకు రిలేటెడ్ దగ్గరగా ఉన్నా కూడా, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కొనడానికైతే ట్రై అయితే చేయండి. ఇప్పుడే కొనడానికైతే ట్రై అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి జస్ట్ పింక్ చేయండి. మీ యొక్క రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ చెప్తే దానికి తగ్గట్టు నేను మంచి ల్యాప్టాప్ వెతికి మీకైతే లింక్ అయితే పంపిస్తాను, బెస్ట్ బయింగ్ లింక్. ఓకేనా? అండ్ అలాగే మన ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనపడుతుంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి అక్కడి నుంచి బై చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్.